మరి ఈరోజు మనము చాలా మంచి ప్రోగ్రాం, ఎందుకంటే ఇటువంటివి ఎక్కడంటే పెద్ద పెద్ద హోటల్స్లో పెద్ద పెద్ద బిజినెస్ మెన్ వాళ్ళు ఇటువంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు. ఈ ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్, అవేర్నెస్ ప్రోగ్రామ్. అయితే మార్నింగ్ నుంచి కూడా చాలామంది పెద్దలు ఈ మనీని ఏ విధంగా మనం స్పెండ్ చేయాలి, ఏ విధంగా ఎర్న్ చేయాలి, ఏ విధంగా సేవ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే మన భారతదేశంలో ఏంటంటే మనం సాంప్రదాయబద్ధమైనటువంటి ఫైనాన్షియల్ మనం పద్ధతులు పాటిస్తున్నాం. చాలా వరకు సంపాదించగలుగుతారు, కానీ దాన్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలనేది మన వాళ్ళకు చాలా మటుకు ఇప్పుడిప్పుడు అవగాహన కల్పించే ప్రోగ్రాం జరుగుతున్నాయి కాబట్టి కొంత అవగాహన వస్తుంది. కానీ మనం మీరు కాబోయే భారతదేశ పౌరులు కాబట్టి మీ అందరికి కూడా ఈ ఫైనాన్షియల్ లిటరసీ పైన అవగాహన ఉండాలి. మనం ఒకటి ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి ఒక డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది కుటుంబంలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే ఏమవుతుందంటే ఆర్థిక అది కొనుక్కోవడానికి మనం అర్హులమా, అది మనకు ఖచ్చితంగా అవసరమా? ప్రొద్దున చెప్పారు నీడి ఒక వస్తువు కొనుక్కుంటున్నామంటే అది ఖచ్చితంగా మనకి ఇప్పుడు అవసరమా? అది అవసరాల్లో కూడా మనకు రెండు రకాలుగా ఉంటాయి. మళ్ళీ ప్రాథమిక అవసరం, గౌణ అవసరం. అంటే ఖచ్చితంగా ఇప్పుడు తిండి ఖచ్చితంగా తినాలా, మనం అవసరం కాబట్టి ఖచ్చితంగా దానికి పైసలు ఖర్చు చేయాల్సిందే. ఉండడానికి ఇల్లు, వేసుకోవడానికి బట్టలు, ఈ ప్రైమరీ నీడ్స్ వీటికి ఖర్చు పెట్టాల్సిందే. కానీ ఖర్చు పెట్టాలి, కానీ దీంట్లో కూడా మళ్ళీ లెవెల్స్ ఉంటాయి మనకు. సో దాన్ని మనం బేరీజు వేసుకోవాలి. మన స్థాయి ఏంటి, మనం ఎంతవరకు ఖర్చు పెట్టాలి. మనకు పొదుపు అనేది రెండు రకాలుగా ఉంటుంది. మనము పొదుపు చేయడం రెండు రకాలుగా చేస్తాం. ఏంటిది అది? ఒకటేమో మనకు వచ్చిన ఆదాయంలో ఖర్చును పోను మిగతా ఆదాయం చేయడం, ఇది మొదటి రకం. రెండవ రకం మనం ఎంతైతే సేవ్ చేయాలనుకుంటామో అది సేవ్ చేసిన తర్వాత మిగిలిన ఖర్చు చేయడం. మనకంటూ ఒక ప్లాన్ ఉండాలి. నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను, 2035 వరకు నేను ఇల్లు కట్టాలని నేను అనుకుంటున్నాను. 2035లో నేను నూతన గృహప్రవేశం చేయాలి. అదొక గోల్. దాని కొరకు నేను ఇప్పటి నుంచే ప్లాన్ వేసుకోవాలి. ఇప్పుడు కడితే నేను 50 లక్షలు కావాలా, 2035లో ఇన్ఫ్లేషన్తో క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు ఎంత డబ్బు కావాలి, అప్పుడు కనీసం ఒక 70 లక్షలు కావాలి నాకు. ఇప్పుడు నేను ఇన్ఫ్లేషన్ ప్రకారం నేను లెక్కలు వేసుకున్నా. ఇప్పుడు నాకు ప్లాట్ ఉంది కాబట్టి ఇల్లు కట్టాలంటే 50 లక్షలు కావాలి. అప్పుడు కట్టాలంటే మినిమం 70 లక్షలు కావాలి. 70 లక్షల కనీసం నేను ఒక 40 లక్షలు నేను జమ చేసి పెట్టుకోవాలి. 30 లక్షలు నేను బ్యాంక్ అప్పిస్తుంది నాకు. సో ఆ విధంగా దాని ప్రకారం నేను నెలలో ఎంత సేవ్ చేసుకోవాలి, అవి సేవ్ చేసిన తర్వాత నేను ఖర్చు చేయాలి మిగతాయి. అంతే తప్ప నేను అన్నీ నాకు కావాల్సినవి అన్నీ ఖర్చు చేసి మిగిలిన సేవ్ చేస్తుంటే మనకు మిగిలేది ఏముండదు. ఎందుకంటే మన కోరికలకు అంత ఉండదు. కాబట్టి ఒక ఆర్థిక నిపుణులు చెప్తారు, ఏమని చెప్తారంటే మనకు 100 రూపాయలు కనుక మనము సంపాదించినట్లయితే అందులో ఒక 60% మన కుటుంబ అవసరాలకే పోతాయి. పిల్లల చదువులు కావచ్చు, ఇంటి రెంట్ కావచ్చు, కరెంటు బిల్లు కావచ్చు, తినడానికి తిండి కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఈఎంఐలు కావచ్చు, అవన్నీ కూడా మనం సంపాదించినట్లు 60% పోతాయి. ఒక 20% మన కొరకు ఖర్చు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాం. 60 ఏళ్ళకి నేను 1 కోటి రూపాయలు సంపాదించి 60 ఏళ్ళ తర్వాత నేను ఏం చేయాలంటే చేయలేను. కనీసం సంపాదించిన దాంట్లో 20-20% నా కోసం, నా కుటుంబం కోసం, టూర్ల కోసమో లేకపోతే ఫంక్షన్ల కోసమో, గిఫ్ట్ల కోసమో, బట్టల కోసమో ఒక 20% మనం ఖర్చు పెట్టుకోవాలి. మిగిలిన 20% ఖచ్చితంగా మన భవిష్యత్తు కోసం సేవ్ చేసుకోవాలి. అప్పుడే మన భవిష్యత్తు అనేది బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఆ విధంగా ఒక ప్లాన్ ప్రకారం మనం పోవాలి. ఓకేనా? ఇప్పుడు మీ పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇంటి దగ్గర మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే, అరే గల్లబుట్ట తెలుసా అరే మీకు? ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అది. పిల్లల ఇంట్లో పిల్లలు ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో ఒక గల్లబుట్ట ఉండాలి. మన ఇంటికి చుట్టాలో ఎవరో ఒకరు వస్తుంటారో, మన తాతనో లేకపోతే నా అమ్మ అంటే 50 రూపాయలు, ఇంతమంది మాకు రూపాయి 2 రూపాయలు ఇస్తే ఇప్పుడు మీకు 100-200 ఇస్తున్నారు కదా. అలాగే సగం ఖర్చు పెట్టుకుని సగం మిగతాయి గల్లబుడ్డలు వేసుకోండి. మా అప్పుడు సార్ ఇంతకుముందే గుర్తు చేసిండ్రు, మన గంగాధర్ సార్ సంచయిక అని ఉంటుండే మేము చదువుకున్నప్పుడు స్కూళ్ళల్లో. పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక ఎంప్లాయ్ వచ్చి వారం రూపాయి అయితే రూపాయి, 5 రూపాయలు అయితే 5 రూపాయలు తీసుకుంటుంటే మాకు ఒక బుక్ మీద రాసిస్తుండే సంచయిక అని. మేము అలా జమ చేసుకుంటుంటే మా ఇంట్లో ఇచ్చిన పైసలు. సో ఆ విధంగా మీరు కూడా ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు మీ ఇంట్లో పాకెట్ మనీ కోసమో మీకు బ్రహ్మాండంగా డబ్బులు ఇస్తున్నారు, ఎలాంటి డౌట్ లేదు మీ పేరెంట్స్, నాకు తెలుసు ఆ విషయం. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఆ గల్లబుడ్డ ఎట్లుండాలంటే తాళం వేసేది తాళం తీసేది కొనుక్కోవద్దు. ఏమవుతుంది అంటే తాపుకోసారి మన మనసు ఆగది, తాపుకోసారి తాళం తీయమని చెప్తుంది.
అటువంటి వద్దు. మన సిమెంటి మట్టి దొరుకుతాయి, అది పలగొట్టాలంటే మనసు అబ్బా పలగొడితే ఇంకోటి వంక రావాలి. ఈ తాళం అయితే తాళాభిషేక్ కదా, తీద్దాం మళ్ళీ వేద్దాం. కాబట్టి మన మనసు ఆగదు. కాబట్టి ఆ పలగొట్టేటి వంకచ్చుకొని అవి వాటిలో మీరు ఇప్పటి నుంచి సేవ్ చేయడం డిసిప్లిన్. అది ఏదో మీరు లక్షలు సంపాదిస్తారు, లక్షలు సేవ్ చేస్తారని కాదు, సేవ్ చేసే అలవాటు నేర్చుకోవడం కోసం మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా మీరు ఈ విధంగా డబ్బుని మనీ ఇంతకుముందు సార్ ఒక పొద్దున స్టార్ట్ చేస్తూనే ఒక కొటేషన్ చెప్పిండు సార్. అదేమో చెప్పారు, ధనం మూలం ఇదం జగత్. అంటే ఈ జగత్ అంతా కూడా, ప్రపంచం అంతా కూడా డబ్బు మీదనే నడుస్తుందని. కాబట్టి మన దగ్గర కూడా మరీ ఎక్కువ ఏం అవసరం లేదు, కానీ మనం మంచిగా బతకడానికి డబ్బు మనకు అవసరం. కాబట్టి దాన్ని సంపాదించాలి, సంపాదించిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకునేటువంటి డిసిప్లిన్ అనేది మన దగ్గర అందరి దగ్గర ఉండాలి. దానికి రకరకాల, ఈ మధ్యనే పేటిఎం, ఈ ఒక్క విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. పేటిఎంలో ఒక మ్యూచువల్ ఫండ్ ఓపెన్ చేశారు. డైలీ 21 రూపీస్ కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నెల కొందరు 10,000 50,000 మ్యూచువల్ ఫండ్లో పెట్టుకున్నారు. మన వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఈ స్టాక్ మార్కెట్ పైన మన భారతదేశంలో అవగాహన చాలా తక్కువ. దాంట్లో మ్యూచువల్ ఫండ్ అనేది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్. అది ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అంటే డైలీ పని చేసుకుంటూ ఉండేవాళ్ళు మన దగ్గర చాలా మంది ఉన్నారు. కాబట్టి తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసేటువంటి మ్యూచువల్ ఫండ్ కూడా మనకు పేటిఎంలో అందుబాటులోకి వచ్చింది. డైలీ 21 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 21, 51, 101 ఈ విధంగా డైలీ 21 చేస్తే మనకు నెలకు 630 రూపాయలు. ఆ విధంగా మనము చేసుకుంటూ పోతే చూస్తే అది రూపాయి 2 రూపాయలే. పొద్దు నుంచి మనం చెప్తున్నాం చిన్న చిన్న పెట్టుబడులే, కానీ అది ఒక్కొక్క నీటి బొట్టు సముద్రంలాగా తయారైనట్టు మనము రూపాయి పోగేసుకుంటే అది మన భవిష్యత్తుకు బంగారు బాటలాగా పనిచేస్తుంది. కాబట్టి అటువంటి ప్లాన్స్ని ఉపయోగించుకోండి. అందరూ కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ని పాటిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.